21. ఆదికాండం 3:21. అందరం కలిసి చదువుదాం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించి, పరలోక తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నాకై చించబడిన అనంత నగమా ప్రభా, నువ్వు నా కొరకే కొట్టబడ్డావు. మా అందరి పాపాలు నీ మీద పడ్డాయి. ధర్మశాస్త్రం యొక్క శాపాన్ని భరించావు యేసు. ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయిందనో అది చేశావు. పరలోక తండ్రి, నీకు వందనాలు ప్రభా. దేవుడే తండ్రి, నీ కుమారుని నీవు కలవర శిలువలో అప్పగించావు. నా దేవా నువ్వు నేల చెయ్యి విడిచితో మొరపెట్టుకున్నప్పటికీ ప్రభా, ఆయన మనవులు మొరలు కారణం ఆయన చెయ్యిను పట్టుకుంటాయి. మా అందరం ఇచ్చిన నరకాన్ని మా కొరకు మరి మా ప్రభు మా పాపం నిమిత్తం విమోచన నిమిత్తం నీకు ఒక్కడైనా నీ కుమారుడు యేసుక్రీస్తు వారిని కలవరి శిలువలో నువ్వు ఒంటరిగా విడిచిపెట్టావు. నీ ప్రేమను శిలువలో రుజుపరుచుకున్నావు. ప్రభా, నీకు వందనాలు. మా ప్రభా, మరొకసారి ఈ వాక్యం దగ్గరకు వస్తున్నాం. ఈ వాక్యం ద్వారా నాతో మీరు మాట్లాడండి. మా ప్రభా, నీ దాసుని బలపరిచి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుచున్నాం. దేవుడైన యెహోవా 21:21. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలు చేయించి వారికి తొడిగించారు. కాబట్టి ఇక్కడ సంగతి ఏమిటంటే, నిర్దోషమైన గొర్రె పిల్ల, ఏ పాపం ఎరుగని గొర్రె పిల్ల, ఆదాము హవ్వల పాపాల కొరకు దేవుడు ప్రాయశ్చిత్తంగా ఆ గొర్రె పిల్లను అర్పించాడు. పాపం చేసింది ఆదాము హవ్వలు. ఆదాము హవ్వలు పాపం చేయటమే కాదు, పాపాన్ని వారు దాచుకున్నారు. యోబు గ్రంథం 31:33 అంటాడు, ఆదాము చేసినట్లు నా పాపములు నేను దాచుకుని. ఆదాము పాపం చేశాడు, ఆ పాపాన్ని తను కప్పుకున్నాడు. అయితే అతిక్రమములు చేయి దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. సామెతలు 28:13. అయితే ఏదైనా సరే ఒక పాపం తెలిసి కానీ తెలియక మీరు చేస్తే దాన్ని వెంటనే దేవుని ఎదుట ఒప్పుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి. నీవు దేవుని ఎదుట సమాధానం పడాలి. పాపంలో కొనసాగడానికి వీల్లేదు. ఒకవేళ పాపంలో అలాగే కొనసాగితే మన మనస్సాక్షి వాకబేయబడుతుంది. దేవునికి మనం దూరస్థం అయిపోతాం. చివరికి నిత్య నరకంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి దేవుడు తన వాక్యం ద్వారా, తన సేవకుల ద్వారా, సంఘం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనం మాట్లాడుతున్నప్పుడు మనల్ని మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆదాము ప్రతిదినము దేవుడు ఎప్పుడు వస్తాడా, ఇంకా సాయంకాలం కాలేదు, చల్లబుడ్డ కాలేదు, దేవుని కొరకు ప్రతిరోజు ఎదురు చూస్తుండేవాడు. ఒక దినాన మాత్రం ఏ దినాన అతను పాపం చేశాడో ఆ దినం దేవుడితో అతనికి దూరం అయిపోయాడు, ఆత్మీయంగా చనిపోయాడు. ఈ పండు దినవ నిశ్చయముగా నీవు చచ్చదవు. మరి చనిపోయాడా? చనిపోయాడు, ఆత్మీయంగా చనిపోయాడు. అంటే ఆత్మీయంగా చనిపోవడం అంటే ఏమిటంటే దేవునికి దూరంగా ఉంటుంది. దేవుడు లేని జీవితాన్ని ఆత్మీయంగా మరణించడం. ఏ వ్యక్తి పాపంలో కొనసాగుతూ పాపాన్ని తింటూ త్రాగుతూ జీవిస్తాడో ఆ వ్యక్తికి దూరం అవుతాడు. వ్యక్తి దేవుడికి దూరం అవుతాడు, అప్పుడు అతను చచ్చినవాడు. కాబట్టి సుఖభోగముల యందు ప్రవర్తించది బ్రతుకుచుంటివి చచ్చినదయ్యుండు అని 1 తిమోతి 5:6 బ్రతుకుతూనే ఉన్నారు కానీ చచ్చిపోయింది. ఎట్లా అంటే పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయారు అని ఎఫెసీ 2:1 చెప్తుంది. కాబట్టి ఈ ఆదాము పాపం చేశాడు. దేవుడు ఎంత ఖచ్చితంగా చెప్పాడో సర్పం కూడా అంతే ఖచ్చితంగా చెప్పింది. దేవుడు అన్నాడు, నువ్వు పండు దినమున నీవు నిశ్చయముగా చచ్చదు, యూ షల్ ష్యూర్లీ డై. అప్పుడు సర్పం చెప్పింది, ఈ పండు తింటే మీరు చావరు. మీరు అని అంటే అక్కడ ఇద్దరు ఉన్నారు అని అర్థం. చాలా మంది ఏమంటారంటే సర్పం శోధిస్తున్నప్పుడు అక్కడ హవ్వ మాత్రమే ఉంది, ఆదాము లేడు అని అంటారు. కానీ బైబిల్ మనం వారు ఎట్లా అనుకుంటున్నారో నాకు తెలియదు. సైతాను సర్పం ఏం చెప్తుంది, ఈ పండు దినమున నీవు
చావు అని చెప్పిందా? మీరు సాగుతుంది కదా బైబిల్లో. అంటే మీరు అంటే ప్లూరల్, బహువచనం. అంటే అక్కడ ఎవరున్నారు? ఇద్దరు ఉన్నారు. కాబట్టి ఆదాం లేడు, ఆదాం లేని చూసి అవ్వను పట్టుకొని శోధించింది అని అంటే వాస్తవం కాదు. కానీ బైబిల్ని మనం జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలించాలి. అయితే యూ షల్ నాట్ షూర్లీ డై, దేవుడు ఎంత ఖచ్చితంగా చెప్పాడో మరి సర్పం కూడా అంతే ఖచ్చితంగా చెప్పింది. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరి మాటలు వినాలి? దేవుని మాటలు వినాలా, సర్పం మాటలు వినాలా అనేది మనం ఆలోచించాలి. కాబట్టి అమ్మ ఆలస్యంగా చర్చికి రాకండి, పాప మీకు ఎంత బిజీగా ఉన్నా ఆదివారం కొంచెం కేటాయించి. డోంట్ కమ్ లేట్ టు ద చర్చ్. ఆఫీస్కి పోవటం ఎంత ముఖ్యమైందో, మీ పనులకు పోవటం ఎంత ముఖ్యమైందో, మీ యొక్క ఉద్యోగాలకు పోవటం ఎంత ముఖ్యమో అంతకన్నా ముఖ్యం దేవుడి మందికి రావటం. వచ్చేది ఆదివారం ఒకరోజు, ఆ ఒకరోజు కూడా ఆలస్యంగా వస్తే మీ కారణాలు నీకు ఉండొచ్చు, కానీ కారణాలు ఏమి దేవుడు ఒప్పుకోడు. ఇది ప్రభు దినం, పరిశుద్ధమైన దినం. సమయానికి రావాలి, సమయానికి ముగించాలి. నిండుగా దేవుని మందిరంలో ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ఆశీర్వాదాలు ఉంటే మీకు నిండైన ఆశీర్వాదాలు వస్తాయి. క్రమశిక్షణ రాయించాం. ఎందుకు మందిరానికి లేటుగా వస్తారు? లేటుగా రావాలనుకుంటున్నారు కాబట్టి వస్తారు. వేరే కారణం ఏమీ లేదు. మీరు ఎన్నైనా చెప్పండి, మీరు ఓటీలు చేస్తారు, అక్కడేం బాధలేదు. కాబట్టి చాలా తప్పిదం ఇది. చాలా మంది ఈ మందిరానికి ఆలస్యం వచ్చి తప్పు చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని క్షమించాలని కోరుతున్నాను. అయితే ఇక్కడ దేవుడు ఆదాముతో మరి ఎంత ఖచ్చితంగా చెప్తే దేవుని మాట వినకుండా ఈ యొక్క సర్పం మాట విన్నారు. వీళ్ళు విని ఆ పండు తిన్నారు, అవిధేయులయ్యారు. ఎప్పుడైతే ఈ పండు తిన్నారు వారి కన్నులు తెరవబడ్డాయి. రెండవది వారు దిగంబరులయ్యారు. మూడవది వారికి భయం వచ్చింది. నాలుగవది వారికి మరణం వచ్చింది. మేము మన్నే కనుక తిరిగి మన్నైపోతే మరణం వచ్చింది. ఐదవది ఈ రకంగా వాళ్ళు జీవవృక్షాలు, నిత్య జీవాన్ని పోగొట్టుకున్నారు, పరలోకాన్ని పోగొట్టుకున్నారు. అయ్యో, నా రూపంలో, నా స్వరూపంలో చేయబడిన ఆదాము దేవుని కుమారుడు అని లూకాసు సువార్త 4వ అధ్యాయంలోనో 5వ అధ్యాయంలో ఉంటుంది. కాబట్టి దేవుని కుమారుడైన ఆదాము పాపము చేసి నిత్య నరకానికి వెళ్ళే పరిస్థితి వచ్చింది. అప్పుడు దేవుడు మళ్ళీ ఏం చేశాడంటే పరలోకం నుంచి దిగి వచ్చి, ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు అని. దేవుని ప్రేమ ఎంత గొప్పది. కాబట్టి నశించిన ఆదాము హవ్వలను వెతికి దేవుడు రక్షించడానికి వచ్చాడు. ఆరంభంలో తండ్రి అయిన దేవుడు వెతుక్కుంటూ వచ్చాడు ఆదాము. ఆ తర్వాత కాలంలో నశించిన జక్కయ్యను, నశించిన మనలందరినీ యేసు ప్రభువారు వెతుక్కుంటూ వచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘము ద్వారా నశించిన ఆత్మలు వెతుకుతున్నాడు. మన త్రియేక దేవుడు ఆయన పాపలను విడిచేవాడు కాదు. నశించిన ఆత్మలు నిత్య నరకానికి వెళ్ళాలని ఆయన కోరుకోడు. ఆయన వెతికే దేవుడు. దేవుడు పరలోకం నుంచి దిగి వచ్చి, ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు అని పిలిచినప్పుడు ఆదాం అన్నాడు, నీ పిలుపును విని నేను చెట్టు చాటున దాక్కున్నాను. భయం, ఎప్పుడైతే పాపం చేస్తారో భయం వస్తుంది. దాచుకున్నాడు. ఎందుకు దాచుకోవాలి? కాబట్టి పరిగెత్తుకొని వెళ్ళి దేవుని పాదాల మీద పడి, ప్రభా నన్ను క్షమించయ్యా, సర్పము మమ్మల్ని మోసగించింది అని అడగాల్సిందే. కానీ దాచుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే పాపం అనేది మనల్ని అవమానాన్ని గురి చేస్తుంది, దిగంబరత్వాన్ని గురి చేస్తుంది. సిగ్గు, అవమానము, భయము, ఇవన్నీ మరణము, నిత్య నరకం, ఇవన్నీ పాప ఫలితాలే. అప్పుడు దేవుడు వచ్చి ఆయన ఆదాముల కొరకు ఒక మంచి పని చేశాడు. ఏమిటంటే నిర్దోషమైన ఒక గొర్రె పిల్లను ఆయన ఏదేని తోటలో చంపాడు. ఈ గొర్రె పిల్ల ఎవరు అంటే మన యేసు ప్రభు వారికి సూచన. ఈ గొర్రె పిల్ల మన ఎవరో కాదు, ఆదాము హవ్వల కొరకు యేసుక్రీస్తు వారికి ఛాయగా ఉన్న ఆ గొర్రె పిల్ల చనిపోయింది. ఆ గొర్రె పిల్ల నిర్దోషమైన గొర్రె పిల్ల. వాస్తవానికి గొర్రె పిల్ల ఏ పాపం చేయలేదు. పాపం చేసింది ఆదాము హవ్వలు. మరి నిర్దోషమైన గొర్రె పిల్ల వారికి బదులుగా వారి స్థానంలో చనిపోయింది. మీకు వాక్యంలో ఉంది, 1 పేతురు 1:18, పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ నిర్దోషమైన అనగా అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషంలో నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి
క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడతారు కదా. నిర్దోషమైన రక్తం. యేసుప్రభు వారి రక్తం ఎలాంటిదంటే మన రక్తము దోషపూరితమైంది. మీరు మైక్రోస్కోప్ కింద మన రక్తాన్ని పెడితే మీరందరూ కూడా రక్తం మహేంద్ర హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ శాంపుల్ ఇస్తారు కదా. అన్ని రోగాలు, షుగర్ కనబడుతుంది, ఇంకా అన్ని కనబడతాయి. మన ఒంట్లో ఉన్న ఆ యొక్క రోగం తెలుసుకోవాలంటే రక్తాన్ని ల్యాబ్లోకి పంపించాలి. ఒకవేళ మీరు యేసుక్రీస్తు రక్తాన్ని కనుక ల్యాబ్లోకి తీసుకెళ్తే అంత ఏముండదు, క్లీన్గా ఉంటుంది. చాలా మంది ల్యాబ్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలుసు. యేసుక్రీస్తు రక్తాన్ని కనుక అక్కడ పెడితే దాంట్లో ఏ మలినం లేదు, ఏ దోషం ఉండదు, ఏ రక్తం ఉండదు, షుగర్ ఏమి, అన్ని నార్మల్గా ఉంటాయి. అర్థమైందండి? నిర్దోషమైన రక్తం, అమూల్యమైన రక్తం, నిరపరాధ రక్తంలో అప్పగించిన ఎటువంటి మాట అది. వాడు నరకానికి పోయాడు, కానీ ఎవరు ఇస్కరియోతు కూడా నరకానికి వెళ్ళకపోయే ముందు ఒక మంచి వాడు చెప్పారు. ఏం చెప్పాడంటే, నిరపరాధ రక్తమును అప్పగించి నేను పాపమును చేసి. యేసు ప్రభువు రక్తం ఎలాంటిదంటే ఏ అపరాధము ఆయన చేయలేదు. నిరపరాధ రక్తం, అమూల్యమైన రక్తం. కాబట్టి ఆదాము హవ్వలకు కొరకైన దేవుడు ఆయన ఒక గొర్రె పిల్లను చంపి, ఆ గొర్రె పిల్ల అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బలి ఎక్కడ కనబడుతుంది మనకు? ఏదేను తోటలోనే కనబడుతుంది. ఈ యేసుక్రీస్తు ప్రభు వారు సుస్థారంలో నుంచి కూడా ఆయన బలి అవుతూనే వస్తున్నాడు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. భూ నివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో. చూసారా? జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల. యేసుక్రీస్తు వారు ఎప్పటి నుంచి వధింపబడుతున్నాడు? జగదుత్పత్తి మొదలుకొని, అంటే ఏదేను నుంచి, ప్రారంభం నుంచి ఆయన గొర్రెపిల్లగా ఆయన వధించబడ్డాడు. కలువరి శిలువలో ఆయన వధించబడడం అది 4000 సంవత్సరాల క్రితం తర్వాత జరిగింది. ఏదేనులో బలికి, శిలువలో ఉన్న బలికి కాలం వ్యవధి అంతా 4000 సంవత్సరాల క్రితం. యేసు ప్రభువు వారు వాస్తవంగా శిలువ వేయబడక మునిపే 4000 సంవత్సరాల క్రితమే ఆదాము హవ్వల కొరకై ఆయన ఆ యొక్క ఏదేను తోటలో ఆయన బలి అర్పించబడ్డాడు. యేసు క్రీస్తు వారి సూచనగా ఉన్న, మరి వీటిని ఏమంటారంటే టైప్స్ అంటారు కదా. యేసు ప్రభు వారు ఆయన బలి అర్పించబడ్డాడు. లిటరల్ గా కాదు, కానీ ఛాయగా ఆ యొక్క గొర్రెపిల్ల వధించబడింది. ఇప్పుడు గొర్రెపిల్ల రక్తం కార్చబడింది. గొర్రెపిల్ల రక్తం కార్చబడింది కాబట్టి ఆదాము హవ్వలు పరలోకానికి వెళ్ళారు. ఇప్పుడు ఆదాము హవ్వలు నరకానికి వెళ్ళారంటే లేదు, నరకానికి వెళ్ళలేదు. కారణం ఏమిటంటే వారి కొరకు నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తము చిందించబడింది ఏదోని తోటలో. ఆ తర్వాత 4000 సంవత్సరాల క్రితం అదే ఆదాము హవ్వల కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన వాస్తవంగా వచ్చి ప్రాణం పెట్టాడు. యేసు ప్రభు వారి యొక్క శిలువ సర్వ మానవాళి కొరకై 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఎంతమంది అయితే ఈ లోకంలో జన్మించి ఇప్పటిదాకా వచ్చి పుట్టి జన్మించి చనిపోయారో వారందరి పాపాలు క్రీస్తు పూర్వం వారి కొరకు కూడా యేసు ప్రభు వారు రక్తం కార్చాడు. క్రీస్తు కాలంలో ఉన్న వారి కొరకు రక్తం కార్చాడు. ఈ భూమి మునిగిపోయేంత వరకు, ఈ భూమి ఉండేంత వరకు ఎంతమంది ఇంకా ఈ లోకంలో పుడతారో వారందరి కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రాణం పెట్టాడు. కాబట్టి ఇక్కడ ఆదాము హవ్వలు పరలోకం వెళ్ళారు. నీవు నేను పరలోకం వెళ్ళాలంటే ఒకే ఒక్క ఏకైక మార్గం ఏంటిదంటే మరి యేసు ప్రభు రక్తాన్ని ఆశ్రయించాలి. యేసుక్రీస్తు రక్తం ప్రోక్షణ రక్తం, అది పలుకుతుంది. యేసు ప్రభు వారి రక్తం పలికింది ఏమని నా దేవా తండ్రి, మీరేమి చేస్తున్నారో మీరు ఎడగరు కనుక వీరిని క్షమించమని చెప్పింది. హేబేలు రక్తం ఏమని పలికింది? నా తండ్రి చూడు, వీడు నా అన్న. ఎవడు వీడు? కయీను. నేను ఏ పాపము చేయలేదు, మరి అన్యాయంగా నన్ను వీడు చంపాడు. వీడిని ఏం చేస్తామంటే తీర్చు, వీడిని శిక్షించు. మానవ రక్తం శిక్షించమని చెప్తే యేసు ప్రభు వారి రక్తం క్షమించమని చెప్తుంది. అది ప్రోక్షణ రక్తం. ఆ రక్త ధారల కిందకి నేను రావాలి. అప్పుడు మన పాపాలు క్షమించబడతాయి.
అర్థమైందా? అన్న ప్రభుదాస్ అన్న కుర్చీ మీద కూర్చో, కుర్చీ మీద కూర్చో, కుర్చీ మీద కూర్చో. నువ్వు ఎందుకు ఇబ్బంది పడుతుంది? మంచిగా కలిసి నీ కాళ్ళు కలిసి కుర్చీ మీద కూర్చో. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం మరి ముందుగా ఆదామహముల కొరకై, అంత మాత్రమే కాదు, దేవుడు ఏం చేశాడో ఒక గొర్రె పిల్లను చంపి ఆ రక్తాన్ని వలికించి ఆ చర్మపు ఆ చొక్కాయి ఉంది కదా, ఏది గొర్రెపిల్ల చర్మం చొక్కాయలు, ఈ దేవుడే వారికి తొడిగించాడు. 20 ఆదికాండం 3:21 దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించాను. ఈ చర్మపు చొక్కాయలు, అంతకుముందు వారికి ఏం చొక్కాయలు ఉండేది? అంతకుముందు వారికి ఏం చొక్కాయలు ఉన్నాయి? అంజూరపు ఆకులు. అంజూరపు ఆకులు ఎంతసేపు ఉంటాయి? కొద్దిసేపు అయితే ఎండ వస్తుంది, మళ్ళీ ఎండిపోతాయి. వారి దిగంబరత్వం, సిగ్గు, అవమానం కనబడుతుంది. ఇవి టెంపరీ క్లోత్స్, ఇవి సరిపోవు. కాబట్టి ఇవి మన నీతి క్రియలు చెప్పండి, మన నీతి క్రియలు మురికి గుడ్డల వంటివి. నువ్వు ఎన్ని నీతి క్రియలు చేసినా అవి మురికి గుడ్డలే. యెషయా గ్రంథం 64:6. అయితే అవి సరిపోవు. మనం పరలోకం వెళ్ళటానికి మన నీతి క్రియలు సరిపోవు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ చర్మపు చొక్కాయలు వారికి తొలగించారు. ఈ చర్మపు చొక్కాయలు ఏం చెప్తున్నాయంటే పర్మనెంట్ క్లోత్స్. ఒకవేళ ఆదాము హవ్వ గనక ఆ దేవుడు చర్మపు చొక్కాయలు తొలగిస్తున్నప్పుడు, దేవా నీ చర్మపు చొక్కాయలు మాకు అక్కర్లేదు అంటే, అప్పుడు ఆదాము హవ్వలు ఎక్కడికి వెళ్ళేవారు? నరకానికి వెళ్ళేవారు. ఈ చర్మపు చొక్కాయలు ఇవి నిత్య రక్షణ గుర్తు. అందుకే యెషయా గ్రంథం 61:10 ఉంది, నీతి అనే పైబట్టను ఏం ధరింపజేశావు ప్రభా? రక్షణ వస్త్రము నీవు నాకు ధరింపజేశావు. ఆదాము హవ్వలకు చర్మపు చొక్కాయలను ధరింపజేసినట్లుగా దేవుడు మనకు చర్మపు రక్షణ వస్త్రాన్ని మనకు ధరింపజేశాడు. నీతి అనే పైబట్టును ఆయన మనకు అనుగ్రహించాడు. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఈ ఆదాము హవ్వలు వారు 2 విధాలుగా ఇప్పుడు వారికి రక్తం కార్చబడింది. రెండవది పర్మనెంట్ క్లోత్స్, మహిమ వస్త్రాలు వారికి ఇవ్వబడ్డాయి, రక్షణ వస్త్రాలు వారికి ఇవ్వబడ్డాయి. అంతకుముందు వారు మురికి గుడ్డలు, టెంపరీ క్లోత్స్. కాబట్టి దిగంబరులుగా ఉంటారు వాళ్ళు, అంజురబాకులు చుట్టుకున్నారు. కాబట్టి మొట్టమొదటిగా వారి కొరకు 21వ వచనం, దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలు చేయించి వారికి పొడిగించను. ఆదాము హవ్వల కొరకై మరి చర్మపు చొక్కాయలు, నీవు నేను చర్మపు చొక్కాయలు, రక్షణ అనే వస్త్రాలు, నీతి అనే పైబట్ట మనం ధరించామా మనం తెలుసుకుందాం. అంత మాత్రమే కాదు, మరొక వచనం చూపిస్తాం. ఆదికాండం 2వ అధ్యాయం, ఆదికాండం 20వ అధ్యాయం. ఇంకొక మాట చూడండి, ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 22:8. నా కుమారుడా, ఇక్కడ మీకు ఈ కథ కూడా మీకు తెలుసు. ఇక్కడ రాయబడింది ఏమిటంటే, దేవుడు చెప్పాడు ఆదాముకు, ఆదామా నీ ఒక్కడైనా నీ కుమారుడైన ఇస్సాకును నాకు బలిగా అర్పించు అని దేవుడు చెప్తాడు. దేవుడు అయితే అబ్రహాం ఏ మాత్రం కూడా భయపడకుండా వెంటనే ఆయన ఏం చేశాడంటే కుమారుని తీసుకొని వెళ్ళి ఆ యొక్క కొండల మీద, ఏ కొండల మీద, ఏం కొండలవి, మొరియా పర్వతం మీద. ఆ మొరియా పర్వతం ఇప్పుడు యెరూషలేముగా మార్చబడింది. యేసు ఆ మాటకు వస్తే ఇస్సాకు ఏ కొండ మీద బలిగా అర్పించడానికి ఆ యొక్క తండ్రి అబ్రహాము బలిపీఠాన్ని కట్టాడో అదే గొల్గొతా. ఇప్పుడు సరిగ్గా అదే స్థలంలో యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డాడు అన్న సంగతి మీరు బైబిల్ను క్షుణ్ణంగా ధ్యానం చేయండి. అదే యెరూషలేముగా తర్వాత కాలంలో మార్చబడింది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా మరి ఇప్పుడు ఈయనకు ఇస్సాకుకు డౌట్ వచ్చింది, అనుమానం వచ్చింది. ఇదేంటి ఈ నా తండ్రి ఏమిటి నాయన, మనం బాగానే ఉంది, నా తండ్రి మరి దహన బలికి గొర్రెపిల్ల ఏదని అడిగాడు. దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడిగాడు. కాబట్టి అప్పుడు అబ్రహాం అన్నాడు దేవుడే చూసుకుంటాడని చెప్పాడు.
దేవుడే చూసుకుంటాడట, గొర్రె పిల్లను దేవుడే చూసుకుంటాడు. కాబట్టి ఇక్కడ రాయబడి ఇక కథ అంతా చాలా ఉంది. నేను అబ్రహాం గురించి మీకు చెప్పడానికి ఇక్కడ రాలేదు. వ్యక్తిగతమైన గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభు వారు ఇస్సాకు స్థానంలో ఆయన ప్రారంభించాడు. ఆయన వ్యక్తిగతమైన దేవుడు, నీ వ్యక్తిగత అక్కర్లు తీర్చేవాడు. మనం అనుకుంటాం ఇన్ని 800 కోట్ల మంది ప్రజలు ఈ ప్రపంచంలో ఉన్నారు కదా, 7 బిలియన్ పీపుల్ ఉన్నారు కదా, 8 బిలియన్ పీపుల్, 800 కోట్ల మంది ప్రజలు ఈ లోకంలో ఉంటే ఇంత మందిని కాదని దేవుడు నన్ను పట్టించుకుంటాడంటే ఆయన నిన్ను పట్టించుకుంటాడు. ఎందుకంటే ఆయన వ్యక్తిగతమైన నీ దేవుడు. ఆయన నీ అక్కర్లు తీరుస్తాడు, నీ గురించి చింతిస్తాడు. కాబట్టి ఎంత మంచి దేవుడు. ఇక్కడ ఇప్పుడు ఈ అబ్రహాము కత్తెత్తుతాడు ఇస్సాకును చంపడానికి. పరలోకం నుంచి స్వరం వచ్చింది, యేసుక్రీస్తు ప్రభు వారు అబ్రహాము ఆ చిన్నవాడి మీద చేయి వేయకమని చెప్పాడు. అప్పుడు మరి ఏం చేయాలంటే అప్పటికే బలిపీఠం కట్టబడింది. ఇప్పుడు ఏం చేయాలంటే దహన బలి కొరకు ఇస్సాకును బలి అర్పిద్దాం అనుకున్నాం. దేవుడు ఏం వద్దన్నాడని చెప్తే అప్పుడు మళ్ళీ అదే దేవుడు ఒక పొట్టేలు గొర్రె పిల్లను చూపిస్తాడు అబ్రహాముకు. ఆ పొట్టేలు గొర్రె పిల్ల ఇస్సాకు స్థానంలో బలి అర్పించారు. వాస్తవానికి ఆ దినం ఎవరు చనిపోవాలి? ఇస్సాకు చనిపోవాలి. ఇస్సాకు స్థానంలో గొర్రెపిల్ల చనిపోయింది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు వ్యక్తిగతమైన గొర్రెపిల్ల. ఆయన నీ కొరకు నా కొరకు ఆయన రక్తం కార్చాడు. ఆ గొర్రెపిల్ల, ఈ గొర్రెపిల్ల ఎవరంటే ఎవరో కాదు, మరెవరో కాదు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారే. యేసుక్రీస్తు ఇప్పుడు 2 వ్యక్తులు ఉన్నారు. ఒకరేమో ఇస్సాకు, మరొకరు యేసుక్రీస్తు ప్రభు వారు. వీరిద్దరు కూడా సజీవ యాగంగా వారు లేచారు. మరణించినట్టే మరణించారు, మరి వారు తిరిగి లేచారు. ఆదాము మరణశయ్యం, ఇస్సాకు మరణశయ్యం మీదకి వెళ్ళాడు, తిరిగి లేచాడు, సజీవయాగంగా బయటికి వచ్చాడు. యేసు ప్రభు మరణించి సజీవయాగంగా బయటికి వచ్చాడు. కాబట్టి ఆ దినాన గొర్రెపిల్ల కనుక కనబడకపోతే ఇస్సాకు తప్పనిసరిగా చనిపోయేవాడు. ఇస్సాకును మరణం నుంచి తప్పించింది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు వారే. కాబట్టి వ్యక్తిగతమైన గొర్రెపిల్ల. అబ్రహాముకు ఆ విశ్వాసం ఉంది, దేవుడే గొర్రె, నా తండ్రి ఏమి నా కుమారుడా. దహనబలికి నిప్పును కట్టెలు ఉన్నవి కానీ గొర్రెపిల్ల ఏది? ఎంత అమాయకమైన ప్రశ్న. 11 సంవత్సరాల వయసు అప్పటికి ఎవరికి ఇస్సాకు ఉండవచ్చు. కానీ అప్పుడు ఆ విశ్వాసంతో అబ్రహాము చెప్పిన సమాధానం ఏంటంటే దహనబలికి దేవుడే గొర్రెపిల్లను చూసుకుంటాడు. నిజంగా దేవుడే గొర్రెపిల్లను చూసుకున్నాడు. యెహోవా ఈరేని వచ్చింది. కాబట్టి ఈ గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభు వారే. నీ వ్యక్తిగతంగా మీ ఒక్కొక్కరి కొరకై యేసు ప్రభు వారు రక్తం కార్చాడు. ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది పరిశుద్ధులై గనక ఉండి ఉంటే, నీతిమంతులై ఉండి ఉంటే, నేను ఒక్కడనే పాపినైతే, ప్రపంచంలో 800 కోట్ల మందిలో అందరు పరిశుద్ధులే అనుకోండి, అందరూ నీతిమంతులు అనుకోండి, నేను ఒక్కడనే పాపినైతే నా కొరకు యేసు ప్రభు వారు దిగి వచ్చి శిలువలో మరణిస్తాడా? నా ఒక్కడి కొరకు శిలువలో మరణిస్తాడా? మరణిస్తాడు. ఎందుకంటే నేనంటే ఆయనకి ఎంతో ప్రేమ. కాబట్టి నీవు నేనంటే ఎంత ప్రేమ ఆయనకు. నీ ఆత్మ, నా ఆత్మ నరకానికి వెళ్ళటం దేనికి ఇష్టం లేదు. కనుక ఇస్సాకు కొరకై బలిగా అర్పించబడ్డవాడు యేసుక్రీస్తు ప్రభు వారు. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల ఈ యేసుక్రీస్తు ప్రభు వారు. 3వది నిర్గమకాండం 12వ అధ్యాయం. నిర్గమకాండం 12వ అధ్యాయం. ఈ అంకులు చెప్పినవి చెప్తున్నా అనుకోకండి, అవి అవసరం కూడా. చెప్పినవి చెప్తే అవి వింటా ఉంటే మీకు కూడా మంచిది. చూడండి 3వ వచనం. మీరు ఇశ్రాయేళ్ల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కటి గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లైనా ఒక మేక పిల్లైనా తీసుకొని పోవలను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబం చాలకపోయిన వేళ వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలను. సరే, ఇదంతా మనకెందుకు కానీ 7వ వచనం. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలను. తర్వాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కూటములో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను
పై కమ్మి మీదను చల్లి. ఇది పస్కా పండుగ రోజున వాళ్ళు ఏం చేశారంటే, ఎవరు ఇశ్రాయేల్ ప్రజలు, వాళ్ళు ఒక గొర్రె పిల్లని కానీ మేక పిల్లని కానీ, ఏడాది నిర్దోషమైన గొర్రె పిల్ల, అది ఎట్లా ఉండాలి ఆ మేక పిల్ల, ఇక్కడ ఉందా నిర్దోషమైన మాట, 6వ వచనం, నిర్దోషమైన ఏడాది మగ పిల్లలు తీసుకోవాలి వలన. కాబట్టి నిర్దోషమైన యేసు ప్రభు వారు నిర్దోషమైన గొర్రె పిల్ల, ఆయనలో ఏ దోషము కానాదు, ఆయనలో ఏ కపటము లేదు, ఆయన పాపము చేయలేదు. కాబట్టి నిర్దోషమైన గొర్రె పిల్లను వారు ఏం చేయాలి, ప్రతి కుటుంబం ఒక గొర్రె పిల్లను చంపి మరి దాని మాంసాన్ని తింటారు. కానీ ఆ రక్తాన్ని ఏం చేస్తారంటే ఈ ఈ తలుపుల మీద దర్వాజా మీద ఇట్లా చల్లాలి, ఇట్లా ప్రోక్షించాలి, ప్రోక్షణ రక్తం. ఇది పస్కా పండుగ. అప్పుడు ఏమైందంటే ఆ రాత్రి వేళ సంహారక దూతగా వస్తాడు, ఆ దేశమంతా తిరుగుతాడు. ఎవరి ద్వారబంధముల మీద గొర్రెపిల్ల రక్తం కనబడుతుందో వాళ్ళకేమీ కాదు, వాళ్ళకి క్షేమం ఉంటుంది. కానీ ఒకవేళ ఎవరి ద్వారబంధములో రక్తము కనబడదో వారింట్లో జ్యేష్ఠుడు చనిపోతాడు. ఐగుప్తులకి ఈ సంగతి లేదు, వారింట్లో మీద ద్వారబంధం లేదు. ఐగుప్తులో ఉన్న జ్యేష్ఠం అన్నీ చచ్చిపోయాయి, జ్యేష్ఠ కుమారుడు చనిపోయారు, జ్యేష్ఠ పశువుల్లో అన్ని జ్యేష్ఠులు చనిపోయాయి. ఓ గొప్ప ఘోష వినబడింది. అదే సమయంలో గోషేను దేశంలో, ఇశ్రాయేలు వారు నివసించే దేశంలో ఒక్కరు కూడా చాలి. కారణం ఏమిటంటే గొర్రె పిల్ల రక్తము, ఆ గొర్రె పిల్ల రక్తాన్ని చూస్తుంది ఆ సంహారక దూత, దాటి వెళ్ళిపోతుంది. అంటే దీన్ని పాస్ ఓవర్ అంటే దాటివేయబడటం అని అర్థం కదా. పాస్ ఓవర్ పస్కా అంటే ఏమిటి, సంహారక దూత దాటివేయబడటం. యేసుక్రీస్తు రక్తాన్ని నీ హృదయంలో ప్రోక్షించుకుంటే, యేసుక్రీస్తు రక్తం దారుల కిందకి నువ్వు వస్తే ఈ రెండవ మరణం నేను ఏమీ చేయలేదు. కాబట్టి రెండవ మరణం నుంచి తప్పించబడాలంటే, వారేమో భౌతికమైన మరణం తప్పించాలంటే గొర్రెపిల్ల రక్తాన్ని ద్వారబంధం పోసుకోవాలి. నీవు రెండవ మరణం తప్పించుకోవాలంటే యేసుక్రీస్తు వారి రక్తాన్ని నీ హృదయాల మీద నువ్వు ప్రోక్షించుకోవాలి. క్రీస్తు రక్త దారుల కిందకి నీవు రావాలి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. కాబట్టి ఇది రెండవది. యేసుక్రీస్తు ప్రభు వారు కుటుంబం కొరకైన గొర్రె పిల్ల, అంటే నీ కుటుంబాన్ని కూడా రక్షిస్తాడు. ఇందాక మనం చదివే ఆదికాండం 22:6-7లో అది వ్యక్తిగతమైన గొర్రె పిల్ల. ఇక్కడేమో ఈ గొర్రె పిల్ల కుటుంబం కొరకైన గొర్రె పిల్ల. ప్రతి కుటుంబం బైబిల్లో ఉంది, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచును, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందుదురు. అంటే మనల్ని బట్టి, చెరసాల నాయకుడిని బట్టి ఆ ఇంట్లో వారందరూ కూడా రక్షించబడ్డారు. జక్కయ్యని బట్టి జక్కయ్య ఇంట్లో వారందరూ రక్షించబడ్డారు. కాబట్టి కుటుంబం కొరకైన గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభు వారు, కుటుంబం కొరకైన గొర్రెపిల్ల. ఎంత గొప్ప సంగతి. అది రెండవది. ఇక మూడవది, ఆయన ఇశ్రాయేలు జాతి కొరకైన గొర్రెపిల్ల. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం దొరికిందా? యెషయా గ్రంథం 53. ఈ గొర్రెపిల్ల ఎలాంటి గొర్రెపిల్ల అది మనం చూడాలి. యెషయా గ్రంథం 53 6-7 వచనాలు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషం అతని మీద మోపెను. ఇప్పుడు చూడండి ఆ గొర్రెపిల్ల ఎలాంటిదో. అతడు దౌర్జన్యం నందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు అనేది గొర్రెయు మౌనంగా ఉండనట్లు అతడు నోరు తెరవలేదు. ఇక్కడ గొర్రెపిల్ల ఉంది, బొచ్చు కత్తిరించు అనేది మౌనంగా ఉన్నట్లుగా మౌనంగా. యేసుక్రీస్తు ప్రభువారు పిలాతు ముందు మౌనంగా ఉన్నాడు, ఒక్క మాట కూడా ఆయన పలకలేదు. వదకు తేబడు గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారు. ఈ గొర్రెపిల్ల ఎవరంటే ఇశ్రాయేలు జాతి. ఎవరిక్కడ? మనము అంటే ఎవరిక్కడ? మనమందరము అంటే ఎవరు? మనం అంటే ఎవరు? మనమందరము గొర్రెల వలె మనలో ప్రతి వాడును మనము ఎవరి మనము? ఇశ్రాయేలు జాతి. కాబట్టి ఇశ్రాయేలు జాతి కొరకై ఒక గొర్రె పిల్ల వధించబడింది, అది యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు జాతిని విమోచించడం కొరకైన గొర్రెపిల్ల. ఆయన వ్యక్తిగతమైన గొర్రెపిల్ల. రెండవది కుటుంబం గొర్రెపిల్ల. మూడవది ఇశ్రాయేలు జాతి కొరకైన గొర్రెపిల్ల. ఇక సమయం మించిపోతుంది, నేను ముగించాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. యోహాను 1:29. మరునాడు
ఈ దేవుని గొర్రె పిల్ల లోక పాపమును మోసుకుని దేవుని గొర్రె పిల్ల, లోకం అంతటి కొరకై, లోకంలో ఉన్న వారందరి కొరకై, అందరి పాపాలు మోసుకునే దేవుని గొర్రె పిల్ల. మొట్టమొదటిగా ఈ గొర్రె పిల్ల ఎవరు? వ్యక్తిగతమైన గొర్రె పిల్ల. రెండవది కుటుంబం కొరకైన గొర్రె పిల్ల. మూడవది ఇశ్రాయేలు జాతి కొరకైన గొర్రె పిల్ల. నాలుగవది లోకమంతటి కొరకై. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరి సర్వలోకంలో ఉన్న మానవులందరినీ విమోచించడానికై ఆయన బలి అర్పించబడ్డాడు. ఇదిగో లోక పాపమును మోసుకుంటున్న దేవుని గొర్రె పిల్ల యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తునందుకు నీవు వస్తే ఈ అర్పణ రేపు మీరు మహాశ్రమల కాలంలో ఏం జరుగుతుందో నేను మీకు చెప్తాను. చూడండి, మహాశ్రమల కాలంలో కొంతమంది రక్షింపబడతారు. రక్షింపబడినప్పుడు వారిని అడుగుతారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం చదవండి అన్నమాట. 13వ వచనం. పెద్దల్లో ఒకడు అడిగాను, వీరు మహాశ్రమంలో వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుని. కాబట్టి ఉదయం రాత్రి మధ్యాహ్న సమయంలో మీరు ప్రశ్న ఏంటంటే, గొర్రె పిల్ల రక్తంలో నీ వస్త్రాలు ఉతకబడ్డాయా? నీ వాటిని తెలుగు చేసుకున్నావా? నీ జీవితం పవిత్రపరచబడిందా? యేసుక్రీస్తు రక్తం కిందకి వచ్చావా? మనం బలలో మనం ఆయన నీ వ్యక్తిగతమైన గొర్రె పిల్ల. ఆయన నీ కుటుంబంలో అందరినీ రక్షిస్తాడు. నీ జాతిని, నీ భారతీయులందరినీ ఆయన రక్షిస్తాడు. ఇశ్రాయేలు జాతి విమోచకుడు ఆయన. సర్వలోకంలో వారందరి కొరకైనా విమోచించే గొర్రెపిల్ల. అలాంటి గొర్రెపిల్ల రక్తం అందుబాటులో ఉంది. ప్రభా, నీ రక్తంతో నన్ను కడుగు. కాబట్టి మహాశ్రమంలోంచి వచ్చిన వారు యేసుక్రీస్తు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకొని వాటిని తెలుగు చేసుకుని నిజంగా ఎంత అద్భుతం. యేసుక్రీస్తు వారి రక్తాన్ని, ఆయన రక్తం ద్వారా మన వస్త్రాలు మనం తెలుగు చేసుకోవాలి, మనం పవిత్రపరచుకోవాలి. నన్ను క్షమించయ్యాలి, నీ రక్తం కిందకి నేను వస్తున్నాను. నా పాపాలు కడుగు. నా వ్యక్తిగతమైన గొర్రెపిల్ల, నా కుటుంబ గొర్రెపిల్ల, నా జాతి గొర్రెపిల్ల, సర్వ లోకమును మోసుకొని గొర్రెపిల్ల, జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల, ఆదాము అవల కొరకే వధించబడిన గొర్రెపిల్ల, నీ కొరకే నీ దగ్గరకు వస్తున్నాను ప్రభు, నన్ను క్షమించని చెప్పి ఆయన ఎదుకు వస్తే ఆయన మనం క్షమిస్తాడు, సరి చేస్తాడు, ఆయన బిడ్డగా చేసుకుంటాడు. ఆ విధంగా తమ పరీక్షించుకొని యోగ్యమైన విధానంలో వాళ్ళలో